హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. వీడియో వచ్చైతే ఆల్రెడీ చూడబోతుకైతే కొంతమందికైతే తెలిసే ఉంటుంది. అండ్ మేమైతే గుణదలైతే వెళ్ళామన్నమాట. అండ్ 3 డేస్ పండుగలైతే జరుగుతాయి కదా! అండ్ ఐ మీన్ జాతర అయితే అంటర్‌లో ఉంది. నేనైతే పండుగలే అంటాను. అండ్ 3 డేస్ జరుగుతాయి కదా! మేము లాస్ట్ డే అయితే వెళ్ళామన్నమాట. ఇది ఎంట్రింగ్‌లో చూపించాను కదా! చర్చ్ లోపటమాట. అక్కడైతే కాసేపు ప్రేయర్ చేసుకున్నాము. ఎందుకంటే అది ఎప్పుడైతే మేము ఎక్కలేదు. ఎక్కేసేత్తనేమోనైతే దేవునికైతే ప్రేయర్ చేసుకున్నాను. నాకు కొంచెం సహనం తక్కువే. నేను ఎక్కడ గివ్ అప్ అయితే ఇవ్వకూడదని అయితే గట్టిగా ప్రార్థన చేసుకున్నాను. అండ్ స్టార్ట్ చేసాము ఎక్కడమైతే. చాలా కష్టమండి బాబు ఎక్కడం. కానీ దేవుడిని తలుచుకొని అయితే జాగ్రత్తగా అయితే ఎక్కేసామన్నమాట. ఎలాలాగా అయితే ఎక్కడానికైతే ట్రై చేసాము. ఎక్కడ మాత్రం ఒకేళ అలుపొచ్చినా సరే కాసేపు కూర్చొని అయితే జాయిగా అయితే మేము అనుకున్న ప్లేస్‌కైతే రీచ్ అయిపోయాము. అండ్ మధ్యలో ఆగితే సెకండ్ స్టెప్ అయితే ఒకటి ఉంది. కానీ అదైతే మేము అప్పుడైతే ఫస్ట్‌లో అయితే చూడలేదు. అండ్ తర్వాత టార్గెట్ అయితే ఇక్కడికే ఫస్ట్‌నే. అండ్ ఇక్కడికైతే ఫస్ట్‌నే ఎక్కేసామన్నమాట. ఎక్కేసేసి తర్వాత అక్కడ ప్రేయర్ చేసుకొని అయితే కిందకైతే దిగేస్తున్నాము. ఇక్కడ చూడండి, అసల విజయవాడ అంతా ఇక్కడే కనిపించేస్తుంది. అంత ఎత్తులో ఉంది ఈ కొండ. నేనెప్పుడూ చూడలేదు. వైజాగ్ కంటే 3 స్టెప్స్ అయితే ఎక్కువుంటదనుకుంటా. 2, 3 ఇంతలు ఎక్కువనే ఉంటది. అంత పెద్దగా ఉందిమాట. అదే ఎక్కలేనంటే దేవుడు ఇది ఎక్కే బలాన్నయితే నాకిచ్చాడు. అండ్ ఇది వచ్చైతే దిగేసేటప్పుడు తీసిన వీడియో అన్నమాట. చాలా బాగా అయితే అయ్యింది. అండ్ దిగేటప్పుడైతే అంత కష్టంగా అయితే అనిపించలేదు. ఎక్కేటప్పుడు ఓన్లీ కష్టంగా అనిపించింది. అండ్ చర్చ్ సెకండ్ స్టెప్ అనేది చెప్పాను కదా! అక్కడైతే ఇది ఉందన్నమాట. ఇదొచ్చి ఇక్కడైతే కొంచెం పుట్టలాగా అయితే ఉండి, ఆ పుట్టలో మేరీమాత బొమ్మ అయితే ఉంది. సేమ్ వైజాగ్‌లో కూడా సేమ్ అలాగే ఉంటది. దానికది వచ్చిన పొట్టే. ఇది మరి నాకు తెలీదు. దానికొచ్చిందో మరి ఒకవేళ క్రియేట్ చేశారో తెలీదు. అక్కడిదైతే నాకు తెలుసు. నేను ఎవ్రీ ఇయర్ వెళ్తా ఉంటాం కదా! అండ్ ఇదైతే నేను ఫస్ట్ టైమే రావడం. నాకు తెలీదు మరి దీని గురించి అంటే. అండ్ చ ప్రయాణం అయితే చాలా జరిగింది. ఇక్కడికొచ్చి అయితే నైట్ అయితే ఇంకా బావుంటదిలా ఉంది. నైటు కాకుండా మేము డే టైమే అయితే మళ్ళీ ఇంటికి రావాలి కదా! అందుకనైతే మేము డే టైమే అయితే ఎక్కేసాము. నైట్ వరకు అయితే ఉండలేదు. ఇదొచ్చి అక్కడున్న చర్చ్‌లో అయితే సెకండ్ చర్చ్ మాట. ఎంట్రింగ్ చర్చ్ కాకుండా తర్వాత అయితే ఇంకో చర్చ్ ఉంది. అక్కడ మాట ఇది. అక్కడైతే జరుగుతుంది ప్రేయరు. ప్రేయర్ జరుగుతుంది. వర్షిప్ కూడా చేస్తున్నారు. ఇదైతే కొత్తగా కడుతున్నట్టున్నారు. ఇంకా జరుగుతుంది అక్కడ పని. అండ్ ఇదైతే కిందకొచ్చేసేటప్పుడైతే అక్కడ తీసుకున్న వీడియో పైన. కింద మరీ కిందకొచ్చేసిన తర్వాత అయితే ఇక్కడ డాన్స్‌లయితే వేస్తున్నారు పిల్లలు. అండ్ చాలా బాగేశారు. అండ్ ప్రతి దాని ఏ మోడల్ స్టెప్ ఏసినా సరే చున్నీ అయితే మ్యాండేటరీగా అయితే ఏసుకుండేవారన్నమాట. నాకు అందులో అయితే నచ్చింది. చాలా బాగా ఏశారు. కానీ ఈ సాంగ్ అయితే ఇంకా హైలైట్ అయ్యింది. భలే వేశారు. వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ, ఆ సాంగ్ కానీ బాగా సూట్ అయిందన్నమాట. చాలా బాగా ఏశారు. నాకు చూడడానికైతే ముచ్చటగా అనిపించింది. అండ్ పిల్లలు కూడా మంచి హ్యాపీగా అయితే వేసేవారన్నమాట. ఆ స్మైల్ అనేది వాళ్ళ ఫేస్‌లో అయితే అలా కనిపించేది. మొత్తానికైతే చాలా జరిగింది ప్రయాణం వచ్చి. అండ్ మీరెప్పుడైనా వెళ్తే కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇదైతే మరలా వచ్చేసేటప్పుడు మాట ట్రైన్‌లోనే. అండ్ ధన్య గారి విన్యాసాలు అయితే మామూలుగా చేయలేదు. ఆ చేతిలో ఆడుతుంది కదా! ఆ స్కూటీనైతే మూవ్ అవుతున్న ట్రైన్‌లో నుంచి అయితే బయటకైతే గెలిచేసింది. అదైతే ఇంటి వరకు రాలేదు. అదైతే గుండాల్లో కొన్నదే. అండ్ ఆవిడ గారు కుదిరొచ్చి అట్లా అయితే ఉన్నదన్నమాట. తర్వాత వచ్చైతే వాళ్ళ డ్యాడీ మీద అయితే కూర్చొని ఇంకా పెద్ద పెద్ద విన్యాసాలయితే చేసింది.
ఆవిడ గురించి అయితే చెప్పక్కర్లేదు కదా! అంత భరించేది అంత ఇంకా అలవాటైపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం వీడియో నచ్చితే లైక్ మర్చిపోకండి. చేయండి, షేర్ అండ్ చేయండి. ధన్యనైతే సపోర్ట్ చేయండి ధన్య ఛానల్ని. అండ్ మర్చిపోకండి, రెగ్యులర్గా అయితే వీడియోస్ పెడతా ఉంటాము, చూడండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.